హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మీకైతే మేము బీచ్ చూపించుదామని వచ్చేసానండి. ఈ బీచ్ లొకేషన్ ఎక్కడంటేనండి, రాజోల్ దగ్గర. ఇది అంతర్వేది బీచ్ అంటారండి. ఇది అంతర్వేది బీచ్ అండి. దీనికి ఒక స్పెషల్ ఉంది తెలుసా అండి. ఒక్క పక్క ఒక సైడ్ బీచ్ ఉంటుందండి, ఒక సైడ్ గోదావరి ఉంటుందండి, కానీ రెండు కలవండి. అసలు ఇక్కడ అదొక స్పెషల్ అండి. నేను చూడగానే చాలా షాక్ అయిపోయానండి. ఒక సైడ్ వెలిసిపోయే అలలు, ఒక సైడ్ శాంతించే గోదావరి. అసలు రియల్లీ గ్రేట్ అండి. ఇంకోటి ఏంటంటే అండి, మీకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అంతర్వేది టెంపుల్ కూడా ఉందండి. శ్రీ లక్ష్మీ స్వామి నరసింహస్వామి ఉన్నారండి. అది చూసుకొని మీరు అంతర్వేది బీచ్ దగ్గరికి వచ్చేసేయండి. ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసామండి. బీచ్ చూడటానికి చాలా బాగుందండి. ఇక్కడ మేమందరం ఒక 10 మెంబర్స్ వెళ్ళామండి. అసలు మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఇక బీచ్లో పిల్లలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ వరకు ఉండి బాగా ఎంజాయ్ చేసి వచ్చామండి. ఒకసారి బీచ్ చూడండి. వన్ సైడ్ అలలు బాగా ఎగిసిపడుతుంటాయి, వన్ సైడ్ గోదావరి బాగా స్లోగా వెళ్తుందండి, కానీ రెండు కలవు. ఇంకొక పేరుందండి దీనికి, అన్నలదమ్ముల బీచ్ అని కూడా అంటారంటండి. చాలా బాగుందండి వ్యూ అయితే. నేనైతే మస్తు ఎంజాయ్ చేశానండి. ఇక నేనైతే ఆగలేదండి, రీల్స్ అయితే ఫుల్గా తీసానండి. మా బావ నేను బాగా రీల్స్ తీసాము. పిల్లలు కూడా వాటర్లో బాగా ఎంజాయ్ చేశారండి. మీరు ట్రిప్ వెళ్ళటానికి ఇది ఒక మంచి అవకాశం అండి. రాజోల్ దగ్గర అంతర్వేది బీచ్ అంటారండి. చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి, చాలా బాగుందండి. ఇక మేమైతే వీడియోస్ తీసే పనిలోనే ఉన్నాం, బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే వెళ్ళండి. లొకేషన్ చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు కోనసీమ జిల్లా కదండి, అన్ని కొబ్బరి చెట్లు, ఎంత బాగుందో అండి. గ్రీన్ వెదర్తో సూపర్గా ఉందండి. అందుకని మీరు కూడా వెళ్ళండి, మిస్ అవ్వకండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.